క్యారెక్టర్ ఒక స్టేజ్లో ఆయన వచ్చిన పొజిషను, ఆయన సంపాదించుకున్న పేరు, ఇన్ని సంవత్సరాల్లో ఇండస్ట్రీలో కాపాడుకున్న పరువు మొత్తం నాశనం అయిపోతున్నాయి కళ్ళ ముందు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. జస్ట్ ఇది నా పర్సనల్గా నేను ఏంటో ఆయనకి ఫేవర్గా మాట్లాడుతున్నానని కాదు, బట్ ఎవడి బాధ వాడికే తెలుస్తుంది, నేను కాదంట్లా. బట్ ఇది రోడ్డు మీదకి ఈడ్చేసుకుని కొట్టేసుకుని కేసులు పెట్టేసుకుని ఫ్యామిలీని నాశనం చేసేసుకుని సంపాదించుకున్న పరువుని నాశనం చేసేసుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో ప్లీజ్ ఇది వీలైనంత తొందరగా అడ్జస్ట్ చేయండి, వీలైనంత తొందరగా సెటిల్ చేసుకోండి, ఈ గొడవ లేకుండా. మోహన్ బాబు గారు మీరు కొంచెం హెల్తీగా ఉండండి, ఏ టెన్షన్స్ తీసుకోకండి. కోర్స్ నా వీడియో మీ వరకు వస్తుందో రాదో నాకు తెలియదు, వస్తే కనుక ప్లీజ్ మీరు జాగ్రత్తగా ఉండండి. అన్న నీకు కూడా, మనోజ్ అన్న నీకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఆలోచించు. నువ్వు ఎదుర్కొన్నంత పీస్ఫుల్గా ఉండట్లేదు ఈ మధ్యన. లిటరల్లీ నేను ఈ మధ్యన కొన్ని రీఎంట్రీ మూవీస్ వస్తుంటే ఓకే మనోజ్ అని కూడా మళ్ళీ ఫామ్లోకి వస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది.